హాయ్ అండి అందరికీ. 8th క్లాస్ సివిక్ జోగ్రఫీ నుంచి మనం 5th లెసన్ అనమాట. ఇది పరిశ్రమలు అనే లెసను. ఈ లెసన్ నుంచి మనం పేజ్ నెంబర్ వైజ్గా ఒక ఆర్డర్లో బిట్స్ అనేవి నేర్చుకోబోతున్నాము. ఆల్రెడీ హిస్టరీ, సివిక్స్, అలాగే 7th సోషల్ కూడా మనకు ఆల్రెడీ కంప్లీట్ అయింది. అంటే ఇంకొక లెసన్తో మనకి 8th సోషల్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. కావాలనుకున్న వారు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడొచ్చు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే. ఇక్కడ మనం ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే కాగితం తయారీ క్రింది వానిలో కాగితం తయారీ ఏది, ఎలా చేస్తారు అని. అయితే చెట్ల కలపను గుజ్జుగా మార్చి రసాయనాలు కలపడం ద్వారా చేస్తారా, ఎండుగడ్డిని గుజ్జుగా చేయడం ద్వారా చేస్తారా, మరి జనపనారను గుజ్జుగా చేయడం ద్వారా చేస్తారా. అంటే ఇక్కడ కాగితం తయారీ అనేటటువంటిది పైవన్నీ కూడా జరుగుతుందన్నమాట. ఓన్లీ చెట్ల కలప మాత్రమే అనేది రాంగు. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి అక్కడ ఉపయోగపడతాయి. నెక్స్ట్ వన్, ముడి పదార్థాలను ప్రజల కొరకు అధిక విలువ కలిగిన ఉత్పత్తులుగా మార్చేవి ఏమిటి. ముడి పదార్థాలను ముడి పదార్థాలు ఉంటాయి కదా, ఈ ముడి పదార్థాలను ప్రజల కొరకు అంటే అధిక విలువ కలిగినటువంటి ఉత్పత్తులుగా మార్చేవి ఏమిటి. ఏంటి మారుస్తాయంటే ద్వితీయ కార్యకలాపాలు లేదా తయారీ ప్రక్రియ అనేటటువంటిది మారుస్తాయి. నెక్స్ట్ క్రింది వానిలో పరిశ్రమ అనగా మరి ఖనిజాల వెలికితీత ఇని పరిశ్రమ అంటారు. మరి వస్తువుల ఉత్పత్తి చేయడాన్ని పరిశ్రమే అంటారు. మరి సేవలను అందించేటటువంటి ఆర్థిక కార్యకలాపాలని కూడా మనం అక్కడ పరిశ్రమగా చెప్పవచ్చు. పరిశ్రమ అంటే మనకి ఖనిజాల వెలికితీత, వస్తువుల ఉత్పత్తి, సేవలను అందించే ఆర్థిక కార్యకలాపం, ఇవన్నీ కూడా మనకి పరిశ్రమ కిందకే వస్తుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో పరిశ్రమకు సంబంధించి సరి అయినది ఏది. ఖనిజాల వెలికితీత అనేది బొగ్గు గనుల పరిశ్రమకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఖనిజాల వెలికితీత అనేటటువంటిది బొగ్గు గనుల పరిశ్రమకు ఉదాహరణగా చెప్పవచ్చు. మరి వస్తూత్పత్తి కూడా పరిశ్రమ అనుకున్నాం కదా, మరి ఇది ఇనుము ఉక్కు పరిశ్రమని ఉదాహరణగా చెప్పవచ్చు. ఇది వస్తూత్పత్తి అనేది ఇనుము ఉక్కు పరిశ్రమలో వస్తువు ఉత్పత్తి అనేది జరుగుతుంది. మరి సేవలను అందించేటటువంటి ఆర్థిక కార్యకలాపం కూడా ఒక పరిశ్రమ అంటున్నాం. మరి దానికి ఉదాహరణ పర్యాటక పరిశ్రమ అనేటటువంటిది సేవలను అందించే ఆర్థిక కార్యకలాపానికి సంబంధించింది. సో మనకి పరిశ్రమలు అనేటటువంటివి 3 రకాలుగా ఉంటున్నట్టు ఇక్కడ ఇచ్చారనమాట. అంటే ఇవన్నీ కూడా పరిశ్రమలుగా చెప్పవచ్చు అని. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, పరిశ్రమలను ఈ క్రింది వాటి ఆధారంగా వర్గీకరిస్తారు. మరి పరిశ్రమలను ఏ పరంగా వర్గీకరిస్తారంటే అక్కడ ముడి పదార్థాలను బట్టి వర్గీకరిస్తారు, మరి పరిమాణాన్ని బట్టి వర్గీకరిస్తారు, వాటి యొక్క యాజమాన్యాన్ని బట్టి కూడా వర్గీకరిస్తారు. పరిశ్రమలను ఏ రకాలుగా వర్గీకరిస్తారంటే ముడి పదార్థాలను బట్టి వర్గీకరిస్తారమ్మా. ముడి పదార్థాలను బట్టి వర్గీకరిస్తారు. మరి అక్కడ పరిమాణాన్ని బట్టి వర్గీకరిస్తారు. ఎంత పరిమాణంలో, క్వాంటిటీని బట్టి, భారీ పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలని, అలాగే ముడి పదార్థాలను బట్టి, అలాగే వాటి యొక్క యాజమాన్యం ప్రైవేటా పబ్లికా అలా అన్నమాట. అంటే 3 రకాలుగా. ముడి పదార్థం అంటే వ్యవసాయానికి సంబంధించిన, అటవీ ఉత్పత్తుల, సముద్ర ఉత్పత్తుల, అట్లా అంటే ఒక్కొక్కటి ఒక్కో రకంగా వర్గీకరిస్తారనమాట. సో ఇక్కడ మనకి ఉపయోగించేటటువంటి ముడి పదార్థాల ఆధారంగా పరిశ్రమల వర్గీకరణ కానిది ఏమిటి. ఇక్కడ వ్యవసాయ ఆధారిత ఉంటుంది, ఖనిజాధారిత ఉంటుంది, సముద్రాధారిత ఉంటుంది, అటవీ ఆధారిత ఉంటుంది. ఈ ముడి పదార్థాల ఆధారంగా 4 రకాలుగా వర్గీకరించవచ్చు. ఈ ప్రదేశం ఆధారిత అనేది కాదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కానిది. మనకి చెప్పుకున్నట్లయితే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకి మనకి ఎగ్జాంపుల్స్గా ఆహార ఉత్పత్తులు, అలాగే ప్రత్తి నూనె ప్రత్తి వస్త్రాలు, అలాగే నూనె, కూరగాయల ఉత్పత్తులు, అలాగే పాల ఉత్పత్తులు, తోళ్ల పరిశ్రమ, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వ్యవసాయానికి సంబంధించిన పరిశ్రమలుగా చెప్పవచ్చు. మరి కాగితపు పరిశ్రమ అంటే ఏంటి, మరి ఇది దేనికి సంబంధించినది అంటే అటవీ ఆధార పరిశ్రమ. మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మరి వ్యవసాయ ఆధారిత పరిశ్రమ, ఖనిజాధారిత పరిశ్రమ, అటవీ ఆధారిత పరిశ్రమ, సముద్రాధారిత పరిశ్రమ అని 4 రకాలని. ఈ అటవీ ఆధారిత పరిశ్రమకి చెందుతుందన్నమాట ఈ కాగిత పరిశ్రమ అనేది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఖనిజాధారిత పరిశ్రమ ఏది. ఖనిజాలపైన ఆధారపడేటువంటి పరిశ్రమ ఏది. మరి ఖనిజాధారిత పరిశ్రమలోనికి మనకి ఏమేమి వస్తాయంటే భారీ యంత్రాల తయారీ. ఇనుము తయారీ రాదు, ఇనుము నుంచి భారీ యంత్రాల తయారీ, మరి నిర్మాణ సామగ్రి తయారీ, అలాగే రైలు పెట్టెల తయారీ, ఏదైనా ఒక తయారీకి సంబంధించినవన్నీ కూడా మనకి ఇక్కడ ఖనిజాధారితలో వస్తుంది. గృహోపకరణాలు, భవన నిర్మాణ ఉత్పత్తులు,
గృహోపకరణాలు, భవన నిర్మాణ ఉత్పత్తులు అనేవి మాత్రం మనకి ఇక్కడ రావన్నమాట. ఈ గృహోపకరణాలు, భవన నిర్మాణ ఉత్పత్తులు అనేటటువంటివి మనకి అటవీ ఆధారిత పరిశ్రమకి చెందుతాయి. కాగితపు పరిశ్రమ కూడా అటవీ ఆధారితే, ఈ రెండు కూడా అటవీ ఆధారితకే చెందుతాయి. నెక్స్ట్ వన్, చేపల నూనె తయారీ పరిశ్రమ అన్నది ఈ క్రింది వానికి ఉదాహరణ. చేపల నూనె తయారీ పరిశ్రమ అన్నది ఈ క్రింది వాటికి ఉదాహరణ. మరి దేనికి ఉదాహరణ? చేపల నూనె తయారీ అనేది మనకి చెప్పేయచ్చు సముద్రాధారిత పరిశ్రమ. సముద్రాధారిత పరిశ్రమకి మీరు కష్టపడాల్సిన పని లేదు. రెండు ఎగ్జాంపుల్స్, చేపల నూనె తయారీ ఒకటి, అలాగే ఇంకొకటి సముద్ర ఆహార శుద్ధి పరిశ్రమ. సముద్ర ఆహార శుద్ధి పరిశ్రమ, మరి ఈ పేరులోనే సముద్రాలు ఉంది కాబట్టి మనకి తప్పనిసరిగా సముద్రాధారిత పరిశ్రమ అని చెప్పేయచ్చు. మరి చేపల నూనె తయారీ, చేపలు అనగానే సముద్రం అని గుర్తొస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అటవీ ఆధారిత పరిశ్రమ కానిది. మనకు ఆల్రెడీ అటవీ ఆధారిత పరిశ్రమకి మనకి రెండు తెలుసు. ఏంటేంటి? కాగితపు పరిశ్రమ తెలుసు, మరి భవన నిర్మాణ గృహోపకరణాలు ఈ రెండు కూడా అటవీ ఆధారిత పరిశ్రమ అని మనకు తెలుసు. మరి ఇక్కడ కాగిత పరిశ్రమ తెలుసు, గృహోపకరణాలు కూడా తెలుసు, మరి భవన నిర్మాణ ఉత్పత్తులు తెలుసు. మరి ఇక్కడ ఔషధ రసాయనాల పరిశ్రమ కూడా, ఔషధాలు ఇవన్నీ కూడా అడవుల నుండే వస్తాయి. ఈ మూడు కూడా మనకి అటవీ ఆధారిత పరిశ్రమలే అవుతాయి. మరి ప్రత్తి వస్త్రాల పరిశ్రమ అనేటటువంటిది మనకి కాదు. ఈ ప్రత్తి వస్త్రాల పరిశ్రమ దేనికి చెందుతుంది? వ్యవసాయ ఆధారిత పరిశ్రమకి చెందుతుంది, వ్యవసాయ ఆధారితకి చెందుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో కలపను అంటే అటవీ ఉత్పత్తులను ముడి పదార్థంగా ఉపయోగించని పరిశ్రమ ఏది? మరి అటవీ ఉత్పత్తులని ముడి పదార్థంగా ఉపయోగించిన పరిశ్రమ ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఈ ప్రత్తి వస్త్రాలు అనేటటువంటివి వ్యవసాయ ఆధారిత పరిశ్రమ అని. ఇది వ్యవసాయ ఆధారిత పరిశ్రమ అంటే అటవీకి సంబంధించింది అయితే కాదు, అటవీ ఆధారిత పరిశ్రమ కాదు. సో ఇక్కడ అటవీ ఉత్పత్తులను ముడి సరుకులుగా ఉపయోగించేవి అటవీ పరిశ్రమలు. ఇక్కడ కాగిత పరిశ్రమ, అలాగే ఔషధాలు, గృహోపకరణాలు, భవన నిర్మాణ ఉత్పత్తులు ఇవన్నీ కూడా అటవీ ఆధారిత పరిశ్రమలే. నెక్స్ట్ వన్, చిన్న భారీ తరహా పరిశ్రమలు. మరి చిన్న తరహా మరియు భారీ పరిశ్రమలు అని దేని పరంగా విభజించారు? ఇవి దేని పరంగా విభజించారంటే పరిమాణం పరంగా చిన్నవి, పెద్దవని విభజించడం జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో చిన్న తరహా పరిశ్రమలకు, కుటీర పరిశ్రమలకు చెందినది ఏమిటి? చిన్న తరహా పరిశ్రమలకు మరి కుటీర పరిశ్రమలకు చెందినది ఏమిటి? ఏంటి అంటే మనకు అక్కడ మరి ఈ బుట్టలు అల్లడం అనేది కుటీర పరిశ్రమే, మరి కుండల తయారీ కుటీర పరిశ్రమే, పట్టు వస్త్ర తయారీ ఆహార శుద్ధి పరిశ్రమ ఇవన్నీ కూడా మనకి చిన్న తరహా పరిశ్రమ లేదా కుటీర పరిశ్రమకి చెందుతాయి అన్నమాట. అంటే ఇక్కడ చూస్తే ఇవి ఈ బుట్టలు అల్లడం, కుండల తయారీ అనేది కుటీర పరిశ్రమకు చెందుతాయి, అంటే ఇళ్లల్లో చేసుకునేవి. ఈ పట్టు వస్త్ర పరిశ్రమ, ఆహార శుద్ధి పరిశ్రమ ఈ రెండు కూడా చిన్న తరహా పరిశ్రమలకు చెందుతాయి. సో ఈ ఆటోమొబైల్స్ అనేటటువంటిది చెందదన్నమాట. నెక్స్ట్ వన్, యాజమాన్యం ఆధారంగా పరిశ్రమ యొక్క రకం కానిది ఏమిటి? యాజమాన్యం ఆధారంగా మనకి 4 రకాలుగా విభజించారు. ప్రైవేటు రంగం, ప్రభుత్వ రంగము, ప్రైవేటు రంగము, ఉమ్మడి రంగము, సహకార రంగము. కానీ మార్కెట్ రంగం అనేటటువంటిది లేదు. ప్రభుత్వ రంగము, ప్రైవేట్ రంగము, ఉమ్మడి రంగము, సహకార రంగం అని ఉన్నాయి. ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం గల యాజమాన్యంలో నిర్వహించబడేటటువంటి రంగం ఏమిటి? ఇక్కడ ప్రభుత్వం ఏమైనా ఉందా? ప్రభుత్వం లేదు. ప్రభుత్వం లేదు అంటే ఈ ప్రభుత్వం కాదు, అంటే ప్రభుత్వం ఉంటేనే ఉమ్మడి, ప్రభుత్వం ఉంటేనే ప్రభుత్వం అవుతుంది, అంటే ఈ రెండు కాదు. మరి ఇది సహకార రంగం కూడా కాదు. ఏ రంగం అవుతుందంటే ప్రైవేటు రంగం అవుతుంది. నెక్స్ట్ వన్, ఆహార పదార్థాలలో ఉపయోగించేటటువంటి మఖానా గింజ ఏది? ఆహార పదార్థాల్లో ఉపయోగించే మఖానా గింజ అనేది ఏది? అది ఒక గోర్గాన్ అనేటటువంటి గింజ అనమాట. ఇది ఆహార పదార్థాల్లో ఉపయోగించే గింజ. మఖానా గింజ అనేది గోర్గాన్ గింజ. నెక్స్ట్ వన్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనున్నది ఏ రంగానికి చెందిన పరిశ్రమ? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, అలాగే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఏంటంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ రెండు కూడా మనకి ప్రైవేట్ రంగానికి ప్రభుత్వ రంగ పరిశ్రమలుగా ఉన్నాయంట. ఈ రెండు కూడా మనకి ప్రభుత్వ రంగ పరిశ్రమలకు ఉదాహరణ. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ రెండు కూడా ప్రభుత్వ రంగ పరిశ్రమలు. నెక్స్ట్ వన్, ప్రభుత్వంతో పాటు ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహంతో కూడినటువంటి యాజమాన్యంతో నిర్వహించబడేది ఏమిటి? ప్రభుత్వంతో పాటు ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహంతో కూడిన యాజమాన్యంతో నిర్వహించబడేది ఏంటి అంటే అక్కడ మనకి
ఉమ్మడి రంగం. ఉమ్మడి రంగం అనేది ప్రభుత్వము ఉంటుంది, మరి ఇతర వ్యక్తులు కూడా ఉంటారన్నమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరికానిది ఏది? మరి ఇక్కడ చూస్తే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ప్రభుత్వ రంగము, మరి మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ అనేటటువంటిది మనకి ఉమ్మడి రంగంకి చెందుతుంది. ఉమ్మడి రంగము మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ అనేది ఉమ్మడి రంగము. మనకి డిఎస్సికి ఇలాంటివి ఇస్తారు, గుర్తుపెట్టుకోండి తప్పనిసరిగా. ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అనేది సహకార రంగము. మనకి ఇక్కడ చూస్తే సుధా డైరీ అనేది పిక్చర్ కూడా ఇచ్చారు. సుధా డైరీ అనేది ప్రైవేట్ రంగం కాదు, సహకార రంగము. సో మనకి ఇక్కడ సరికానిది ఏమవుతుంది? ఈ 4 అనేటటువంటిది మనకి ఇక్కడ సరికాదు. సుధా డైరీ అనేది మనకి ఇక్కడ సహకార రంగం అవుతుంది. ఆనంద మిల్క్ యూనియన్ లిమిటెడ్ సహకార రంగం, మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ ఉమ్మడి పారిశ్రామిక రంగం, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో పరిశ్రమలను ప్రభావితం చేసేటటువంటి అంశము కానిది ఏంటంటే ఇక్కడ ఈ వాతావరణము, అడవులు అనేది ప్రభావితం చేయవు, మిగతావన్నీ చేస్తాయి. ముడి పదార్థాల లభ్యత, మరి అక్కడ ఉండేటటువంటి భూమి, నీరు, కార్మికులు మంచిగా ఉండాలి, విద్యుత్ సదుపాయం ఉండాలి, మూలధనం ఉండాలి, అలాగే రవాణా ఉండాలి, మంచిగా మార్కెట్ లభ్యత కూడా ఉండాలి. ఇవన్నీ కూడా పరిశ్రమని ఇంకొంచెం ముందుకు నడిపించడానికి తోడ్పడతాయి. సో పరిశ్రమలని ప్రభావితం చేస్తాయి. క్రింది వానిలో ప్రభుత్వం అందించే మౌలిక సదుపాయం వంటి ప్రోత్సాహకం ఏది? మౌలిక సదుపాయం వంటి ప్రోత్సాహకం ఏది? ఇక్కడ తక్కువ ఖర్చుతో విద్యుత్తు మరియు రవాణా సదుపాయం అనేది అందిస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్, ఒక పారిశ్రామిక వ్యవస్థలో అంతర్భాగంగా ఉండునవి ఏమిటి? ముడి పదార్థాలు ఉంటాయి, మరి ఉత్పాదక ప్రక్రియలు ఉంటాయి, మరి ఉత్పత్తులు ఉంటాయి. ఇక్కడ చూస్తే మనకి థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఈ మార్కెట్లు అనేటటువంటిది ఉండదు. ముడి పదార్థాలు ఉంటాయి, ఉత్పాదక ప్రక్రియలు ఉంటాయి, ఉత్పత్తులు ఉంటాయి. ముడి పదార్థాల నుంచి ఉత్పాదక ప్రక్రియ ద్వితీయ రంగం, ఉత్పాదక ప్రక్రియ నుంచి ఉత్పత్తులు. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఉత్పాదకతలో మరి ఉండేటటువంటి మౌలిక సదుపాయాలు ఏమిటి? ఉత్పాదకతలో ఉండే మౌలిక సదుపాయాలు ఏంటంటే మనకి ముడి పదార్థాలు ఉంటాయి, కార్మికులు ఉంటాయి, అలాగే భూమి ఉంటుంది, వెల, రవాణా, విద్యుత్తు. ఇవన్నీ కూడా మనకి ఉత్పాదకతలో ఉండేటటువంటి మౌలిక సదుపాయాలు. మరి ముడి పదార్థాలు, కార్మికులు, భూమి, వెల, రవాణా మరియు విద్యుత్తు ఇవన్నీ కూడా ఉత్పాదకతలో ఉండే మౌలిక సదుపాయాలు అన్నమాట. ప్రపంచంలో ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలు ఎక్కువగా నెలకొల్పబడ్డ ప్రదేశాలు ఎక్కడ? ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలు ఎక్కువగా ఏ ప్రాంతాల్లో నెలకొల్పబడ్డాయి అంటే మనకి ఇక్కడ చూసుకుంటే సమశీతోష్ణ మండలంలో ఎక్కువగా నెలకొల్పబడతాయి. వాడరేవుల సమీపంలో కూడా నెలకొల్పబడ్డాయి. మరి బొగ్గు క్షేత్రాలకు సమీపంలో కూడా నెలకొల్పబడ్డాయి అన్నమాట. సో పైవన్నీ కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో భారతదేశంలో నెలకొల్పబడ్డ పారిశ్రామిక ప్రాంతం? మరి ముంబైలో పూణే క్లస్టర్, బెంగళూరు తమిళనాడు ప్రాంతం, అహ్మదాబాద్ బరోడా ప్రాంతం, అలాగే గురుగ్రావ్ ఢిల్లీ మీరట్, అలాగే కొల్లం అనేటటువంటి ప్రాంతం కొల్లం అనేది తిరువనంతపురం. ఇవన్నీ కూడా మనకి పైవన్నీ కూడా భారతదేశంలో నెలకొల్పబడినటువంటి పారిశ్రామిక ప్రాంతాలే. ముంబై పూణే క్లస్టరు, అలాగే బెంగళూరు తమిళనాడు ప్రాంతము, మరి అహ్మదాబాద్ బరోడా ప్రాంతము, గురుగ్రావ్ ఢిల్లీ మీరట్, కొల్లం తిరువనంతపురం. నెక్స్ట్ వన్, భోపాల్లో పారిశ్రామిక విపత్తు అనేటటువంటిది సంభవించిన తేదీ? మనకి ఇక్కడికి వచ్చేసరికి చూస్తే భోపాల్లో పారిశ్రామిక విపత్తు సంభవించిన తేదీ చూస్తే మనకి ఇక్కడ సివిక్స్కి వచ్చేసరికి మనకి ఇది ఉంటుంది. సివిక్స్లో మనకి ఈ డేట్ ఉంటుంది. మరి మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇది ఇచ్చారు. మరి అర్ధరాత్రే జరిగింది, యాక్చువల్గా December 2 అర్ధరాత్రే జరిగింది. మార్నింగ్ చూసినప్పుడు December 3. సో మనకి ఇక్కడ పై రెండు కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్, భోపాల్ దుర్ఘటనకు కారణమైనటువంటి వాయువు ఏమిటి? ఇక్కడ చూస్తే మిథైల్ ఐసోసైనైడ్ మరియు హైడ్రోజన్ సైనైడ్, పై రెండు కూడా హైడ్రోజన్ సైనైడ్, మిథైల్ ఐసోసైనైడ్ ఈ రెండు కూడా. భోపాల్ దుర్ఘటనకు కారణమైనటువంటి కంపెనీ ఏమిటి? యూనియన్ కార్బైడ్ అనేటటువంటి కంపెనీ, యూనియన్ కార్బైడ్. భోపాల్ దుర్ఘటనకు సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఏది? మరి ఈ విపత్తులో కంపెనీ సాంకేతిక వైఫల్యం కారణంగానే జరిగిందనమాట. ఈ విపత్తు అనేటటువంటిది కంపెనీలో సాంకేతిక వైఫల్యం కారణంగానే జరిగింది.
మరి 3598 మంది మరణించారు. మరి 1989లో ఈ మరణించిన విషయం ధృవీకరించడం జరిగింది, అధికారికంగా ప్రకటించారు. మరి ఈ వాయువుల ప్రభావం వలన మరి అక్కడ అంధత్వము, రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతినడం, లోపాలు, అలాగే జీర్ణాశయ సంబంధించినటువంటి రోగాలు, వాటన్నిటితో కూడా అక్కడ బాధపడుతున్నారనమాట. అక్కడ కొంత మరి అప్పట్లో కొంతమంది బ్రతుకున్నారు కదా వాళ్ళు. మరి ఇవన్నీ కూడా సరి అయినవి, పైవన్నీ సరి అయినవి. నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. చైనాలోని గావోకియో అనే ప్రాంతంలో గ్యాస్ బావిలో ప్రేలుడు సంభవించిన తేదీ. చైనాలోని గావోకియో అనేటటువంటి మరి ప్రాంతంలో గ్యాస్ బావిలో పేలుడు సంభవించినటువంటి తేదీ ఎప్పుడంటే మనకి జరగడం 2005. ఇప్పుడు 2005లో డిసెంబరు 23న జరిగింది. 2005 డిసెంబరు 23న జరిగిందనమాట. ఎక్కడంటే చైనాలోని గావోకియో అనే ప్రాంతంలో అనమాట. చైనాలో గావోకియో ప్రాంతంలో జరిగిన ప్రేలుడికి సంబంధించి సరి అయినది ఏది? మరి ఇది డిసెంబర్ 23, 2005వ తేదీన జరిగింది. మరి గ్యాస్ బావిలో ప్రేలుడు సంభవించి 243 మంది మరణించడం జరిగింది. మరి 900 మంది గాయపడ్డారు. చూడండి ఎంతమంది మరణించారు? 243. మరి ఎంతమంది గాయపడ్డారు? 900 మంది. అలాగే మరి ఇక్కడ 64,000 మంది నిరాశ్రయులయ్యారన్నమాట. మరి ఈ ప్రమాదం కారణంగా కళ్ళు, చర్మం కాలిపోయి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారన్నమాట. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్, పరిశ్రమల వల్ల జరిగేటటువంటి ప్రమాద నివారణ చర్యలు ఏమిటి? చర్యలు కానిది ఏమిటి? ఇక్కడ ప్రమాదం జరగకుండా నివారణ చర్యలు ఏం చేస్తారంటే అగ్ని ప్రమాద హెచ్చరిక, అగ్నిమాపక వ్యవస్థను మెరుగుపరచాలి. మరి పరిశ్రమల్లో కాలుష్య నివారణ చర్యలు ఏమైనా ఉంటే కాలుష్య నియంత్రణ చర్యలు కూడా మెరుగుపరచాలి. విష పదార్థాల నిల్వల సామర్థ్యం అనేది పరిమితంగా ఉండాలి తప్ప అపరిమితంగా ఉండకూడదు. పరిమితంగా ఉండాలి. మరి ఇక్కడ చూస్తే జనసాంద్రత ఎక్కువగా ఉన్న నివాస ప్రాంతాలకు దూరంగా ఉండాలి. ఇక్కడ చూస్తే థర్డ్ అనేది సరికాదు. క్రింది వానిలో పరిశ్రమలకు సన్ రైజ్ ఇండస్ట్రీస్ అని పిలుస్తారనమాట. ఎటువంటి పరిశ్రమలకు సన్ రైజ్ ఇండస్ట్రీస్ అని పిలుస్తారు? ఎటువంటి పరిశ్రమలకు సన్ రైజ్ ఇండస్ట్రీస్ అని పిలుస్తాం? అటు చూస్తే అభివృద్ధి చెందుతున్నటువంటి పరిశ్రమలకి చెందుతున్న పరిశ్రమలకు సన్ రైజ్ ఇండస్ట్రీస్ అని పిలుస్తారు. అభివృద్ధి చెందుతున్న. నెక్స్ట్ వన్, సన్ రైజ్ ఇండస్ట్రీస్లో ఈ రంగానికి సంబంధించినవి ఉంటాయి. మనకి అన్ని రంగాలకు సంబంధించినవి ఉంటాయమ్మా. సమాచారం ఉంటుంది, సాంకేతిక, ఆరోగ్యము, ఆతిథ్యము, వైజ్ఞానిక రంగం. సమాచార, సాంకేతిక, వైజ్ఞానిక, ఆరోగ్యము, ఆతిథ్యం ఇవన్నీ కూడా ఉంటాయి. క్రింది వానిలో సరి అయినది ఏది? మరి వస్త్ర పరిశ్రమ, ఇనుము ఉక్కు పరిశ్రమ, సమాచార సాంకేతిక పరిశ్రమ మొదలైనవి ప్రపంచంలోని ప్రధానమైనటువంటి పరిశ్రమలు. మరి సమాచార సాంకేతిక పరిశ్రమ నూతనంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిశ్రమ. చూడండి, సమాచార సాంకేతిక పరిశ్రమ ఈ క్రింది వానిలో నూతనంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిశ్రమ ఏదని అనొచ్చు. మీకు చాలా చాలా ఇంపార్టెంట్ సమాచార సాంకేతిక పరిశ్రమ అని గుర్తుపెట్టుకోండి. మరి క్రింది వానిలో పురాతన పరిశ్రమలు ఏమని అడగొచ్చు. మరి మనకి ఇక్కడ చూస్తే ఇనుము ఉక్కు పరిశ్రమ గురించి వివరంగా ఇచ్చారు, వస్త్ర పరిశ్రమ గురించి కూడా ఈ లెసన్లో వివరంగా ఇచ్చారు. మరి ఈ రెండు కూడా మనకి పురాతన పరిశ్రమలను గుర్తుపెట్టుకోండి. వస్త్ర పరిశ్రమ మరి ఎంతకాలం పురాతనమైనవి అనేది మనకి ఇవ్వలేదు. మరి పురాతనమైనవి అని ఇచ్చారు. వస్త్ర పరిశ్రమ, ఇనుముకు పరిశ్రమ పురాతనమైనవి. మరి సమాచార సాంకేతిక పరిశ్రమ అనేది నూతనంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిశ్రమ. అంటే క్రింది వాణిలో అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలకు గల పేరేంటి? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఏం పేరు ఇది? సన్ రైజ్ ఇండస్ట్రీస్. మరి క్రింది వాణిలో సన్ రైజ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పరిశ్రమ ఏది అన్ని ఆప్షన్స్ ఇస్తే వస్త్ర పరిశ్రమ, ఇనుముక్కు పరిశ్రమ, సమాచార సాంకేతిక పరిశ్రమ అని చెప్పి ఇంకొకటి ఏదైనా ఇచ్చారనుకోండి. మరి అప్పుడు జనపనార పరిశ్రమ ఏదో ఇచ్చారు. అలాంటప్పుడు మనం ఏది పెట్టాలి అంటే అక్కడ సమాచార సాంకేతిక పరిశ్రమ అని పెట్టాలన్నమాట. నెక్స్ట్ వన్, ద్రవీభవన. ఇక్కడ ద్రవీవాహన కాదు, ద్రవీభవన స్థానం కంటే అధికంగా వేడి చేయడం ద్వారా ఖనిజాల నుండి లోహాలను సంగ్రహించేటటువంటి ప్రక్రియ ఏమిటి? దాన్ని మనం కరిగించడం అంటారనమాట. ద్రవీభవన స్థానం కంటే అధికంగా వేడి చేయడం ద్వారా ఖనిజాల నుండి లోహాలను సంగ్రహించే ప్రక్రియ కరిగించే ప్రక్రియ. మరి ఖనిజాల నుండి లోహాలను సంగ్రహించేటటువంటి ప్రక్రియ ఏది అని అడగొచ్చు. అది కూడా కరిగించడం అని గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ వన్, సమాచార సాంకేతిక పరిశ్రమ యొక్క ప్రధాన కేంద్రాలు. సమాచార సాంకేతిక పరిశ్రమ యొక్క ప్రధాన కేంద్రాలు సెంట్రల్ కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ, అలాగే భారతదేశంలోని బెంగుళూరు ప్రాంతం. చూడండి, సమాచార సాంకేతిక పరిశ్రమ అంటే మనకి దానికి ఇంకొక పేరేంటని చెప్పుకున్నాం, సన్ రైజ్ ఇండస్ట్రీస్ అని చెప్పుకున్నాం. మరి క్రింది వాటిలో సన్ రైజ్ ఇండస్ట్రీస్కి సంబంధించిందని కూడా అడగొచ్చు, అలా కూడా అడగొచ్చు. సెంట్రల్ కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ, భారతదేశంలోని బెంగుళూరు ప్రాంతం. ఈ రెండింటిలో కూడా సమాచార సాంకేతిక సంబంధించినటువంటి పరిశ్రమలు ఉన్నాయి. ఇవి అభివృద్ధి చెందుతున్నటువంటి పరిశ్రమలు. ఇవి సన్ రైజ్ ఇండస్ట్రీస్కి చెందినటువంటి పరిశ్రమలు, గుర్తుపెట్టుకోండి. 1 టన్ను స్టీలు లేదా ఉక్కు తయారీకి కావలసినవి, 1 టన్ను స్టీలు లేదా ఉక్కు తయారీకి కావలసినవి ఏంటంటే ఇవన్నీ కూడా అవసరమే. ఏంటి, 8 టన్నుల బొగ్గు అవసరం. మరి అందులో సగం 4 టన్నుల ఇనుప ధాతువు అవసరం, 1 టన్ను సున్నపరాయి అవసరం. ఇవన్నీ ఉంటేనే స్టీలు లేదా ఉక్కు తయారవుతుందట. 8 టన్నుల బొగ్గు, 4 టన్నుల ఇనుము, 1 టన్ను సున్నపరాయి. ఓకేనండి. మరి ఇదే బిట్టిన ఇంకొకలా ఏంటంటే 1 టన్ను స్టీలు లేదా ఉక్కు తయారీకి కావలసిన బొగ్గు, ఇనుప ధాతువు, సున్నపరాయి. బొగ్గు, ఇనుప ధాతువు మరియు సున్నపరాయిల నిష్పత్తి ఎంత అంటే 8:4:1. 8:4:1. నెక్స్ట్ వన్, ఈ క్రింది దేనిని ఆధునిక పరిశ్రమకు వెన్నెముకగా వర్ణిస్తారు? ఆధునిక పరిశ్రమకు వెన్నెముకగా వర్ణిస్తారు ఈ క్రింది దేనిని అంటే ఉక్కుని. ఉక్కు పరిశ్రమనే మరి ఆధునిక పరిశ్రమకు వెన్నెముకగా, ఉక్కును ఆధునిక పరిశ్రమకు వెన్నెముకగా అభివర్ణిస్తారు. అంటే నేటి కాలంలో ఉక్కు అనేది అంత అవసరంగా ఉంది అని చాలా తయారీకి ఉపయోగిస్తున్నాం, ఎందుకంటే అది జంగు పట్టదు కాబట్టి. క్రింది వానిలో కాలాన్ని బట్టి ఉక్కు పరిశ్రమ స్థాపించేటటువంటి ప్రదేశాల్లో వచ్చిన మార్పులకు సంబంధించి సరి అయినది ఏమిటి? మరి ఉక్కు పరిశ్రమ ఒకప్పుడు ఎలాంటి ప్రదేశాల్లో ఉండేవి, తర్వాత ఎలాంటి ప్రదేశాల్లో వచ్చాయి, తర్వాత ఇప్పుడు నేటి కాలంలో ఎలాంటి ప్రదేశాల్లో ఇనుము ఉక్కు పరిశ్రమ నెలకొల్పబడుతుంది అనేది చూద్దాం. ఇక్కడ 1800కు ముందు ముడి పదార్థాలు ఎక్కడుంటే అక్కడ, విద్యుత్ సరఫరా ఉన్న దగ్గర, జల రవాణా అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ముడి పదార్థాలు, విద్యుత్ సరఫరా, జల రవాణా, ఈ 3 ఎక్కడైతే కరెక్ట్గా ఉన్నాయో అక్కడ నెలకొల్పేవాళ్ళు అనమాట అప్పట్లో. తరువాత 1800 నుంచి 1950 మధ్య కాలంలో ఏం చేశారంటే బొగ్గు క్షేత్రాలు, కాలువలు, రైల్వే కూడలి, బొగ్గు క్షేత్రాలు, కాలువలు, రైల్వే కూడలి వీటికి సమీపంలో వాటిని నెలకొల్పడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు 1950కి ముందు, స్వతంత్ర్యానికి ముందన్నమాట. తర్వాత 1950 తర్వాత స్వాతంత్ర్యం తర్వాత మనం చూసుకుంటే నౌకాశ్రయాలకు దగ్గరలో ఈ పరిశ్రమ అనేటటువంటిది బాగా నెలకొల్పడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఇక్కడ సరివైనవి. చూడండి, 1947కి ముందు జంషెడ్పూర్ అనేటటువంటిది అది ఒక్కటి మాత్రమే మనకి బాగా ప్రాచుర్యం పొందినటువంటి ఇనుము ఉక్కు పరిశ్రమగా ఉండేదన్నమాట భారతదేశంలో. దాని తర్వాత చాలా పరిశ్రమలు నెలకొల్పబడ్డాయి అన్నమాట. భారతదేశంలో ఇనుము ఉక్కు కర్మాగారం కలిగినటువంటి ప్రాంతం కానిది ఏమిటి? ఇక్కడ చూస్తే పూరి ఒడిశా రాష్ట్రం అనేటటువంటిదే కాదు, మిగతావన్నీ అవుతాయి. కర్ణాటకలో ఇనుము ఉక్కు పరిశ్రమ ఎక్కడ ఉందంటే భద్రావతి లేదా విజయనగర్ అనే ప్రాంతంలో ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఉంది. మరి తమిళనాడులో సేలం అనేటటువంటి ప్రాంతంలో ఉంది. తమిళనాడులో సేలంలో ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఉంది. మరి కర్ణాటక రాష్ట్రంలో భద్రావతి లేదా విజయనగర్లో ఉందన్నమాట. ఈ ఒడిస్సాలో మనకి ఇక్కడ చూస్తే రాహుల్కెలాలో ఉంటుంది. రాహుల్కెలా లేదా రూర్కెలాలో ఉంటుందన్నమాట ఒడిస్సాలో. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ పేరును జంషెడ్పూర్గా మార్చారు? ఈ క్రింది ఏ పేరును జంషెడ్పూర్గా మార్చారంటే సక్చి అనేటటువంటి పేరు. అంతకుముందు సక్చి అనేటటువంటి ప్రాంతంలో మొట్టమొదట ఆ ఇనుము ఉక్కు పరిశ్రమ అనేది నెలకొల్పడం జరిగింది సక్చి ప్రాంతంలో. ఈ సక్చి అనేటటువంటి పేరుని జంషెడ్పూర్గా మార్చేశారనమాట. నెక్స్ట్ వన్, టిస్కో అంటే ఇదే మనకి టాటా అండ్ ఐరన్ ఫుల్ ఫామ్ చెప్తాను, 1 minute వెయిట్ చేయండి. టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్ అనమాట. టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్. టాటా ఐరన్ తర్వాత అండ్ వస్తుంది, స్టీల్ కంపెనీ లిమిటెడ్ అనమాట టిస్కో అంటే. మరి కర్మాగారానికి బొగ్గు అనేటటువంటిది టిస్కో అంటే అదే జంషెడ్పూర్లో. ఈ టిస్కో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్ అనమాట. మరి ఇది 1907లో జార్ఖండ్లో స్థాపించారు. మరి సువర్ణరేఖ మరియు ఖార్కే అనేటటువంటి నదుల సంగమంలో ఈ సక్చి అనే ప్రాంతంలో స్థాపించారనమాట.
తర్వాత ఆ సచ్చి అనేది మరి జంషెడ్పూర్గా మారింది. మరి స్వతంత్రానికి ముందు వరకు కూడా ఈ టిస్కోనే మాత్రమే భారతదేశంలో గల ఏకైక ఉక్కు కర్మాగారం. సో ఇవన్నీ కూడా సరైనవే. మరి ఇక్కడ చూస్తే టిస్కో కర్మాగారానికి బొగ్గు అనేది ఏ ప్రాంతం నుండి సరఫరా జరుగుతుంది? ఏ ప్రాంతం నుండి సరఫరా జరుగుతుంది బొగ్గు అంటే జరియా క్షేత్రాల నుంచి. జరియా అనేటటువంటి క్షేత్రాల నుంచి బొగ్గు సరఫరా జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఈ టిస్కో కర్మాగారానికి ఇనుప ధాతువు లేదా సున్నపరాయి డోలమైటు మాంగనీసు. ఇనుప ధాతువు, సున్నపరాయి, డోలమైటు, మాంగనీసు ఇవన్నీ కూడా మరి ఎక్కడి నుండి వస్తున్నాయి? ఎక్కువగా ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే ఒడిస్సా మరియు ఛత్తీస్గఢ్ నుంచే వస్తున్నాయి. ఒడిస్సా మరియు ఛత్తీస్గఢ్ నుంచే వస్తున్నాయి. భారతదేశంలో వేగవంతమైన పరిశ్రమ అభివృద్ధికి తలుపులు తెరిచినటువంటి పరిశ్రమ ఏది? వేగవంతమైన పరిశ్రమ అభివృద్ధికి తలుపులు తెరిచిన పరిశ్రమ ఇనుము ఉక్కు పరిశ్రమే. నెక్స్ట్ వన్, అమెరికాలో ఉక్కు ఉత్పత్తికి చెందినటువంటి ప్రసిద్ధి చెందిన నగరం ఏది? అమెరికాలో ఉక్కు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందినటువంటి నగరం ఏది? పిట్స్బర్గ్ అనే ప్రాంతంలో అమెరికాలో ఉక్కు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది పిట్స్బర్గ్. మరి యుఎస్ఏలో పిట్స్బర్గ్ ఉక్కు పరిశ్రమకు మరి 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిన్నెసోటా ప్రాంతం నుంచి ఇనుప ధాతువు రవాణాలో సహాయపడే జల మార్గం ఏమిటి? మరి పిట్స్బర్గ్ నుంచి మిన్నెసోటా 1500 కిలోమీటర్ల దూరంలో ఉందంటే పిట్స్బర్గ్ అనే ఉక్కు పరిశ్రమకు. మరి మిన్నెసోటా ప్రాంతం చాలా దూరంలో ఉంది. మరి అలాంటి ప్రాంతం నుంచి ఒక చిన్న జలమార్గం ద్వారా చాలా ఈజీగా ఇనుము అనేది రవాణా జరుగుతుందంట. మరి ఆ ఇనుము రవాణాలో సహాయపడే జలమార్గం ఏది? మరి ప్రపంచంలోనే ఉత్తమమైనటువంటి జలమార్గం అనమాట అది. ఏది అంటే గ్రేట్ లేక్స్ జలమార్గం. ఈ గ్రేట్ లేక్స్ జలమార్గంలో మనకి 5 రకాలైనటువంటి సరస్సులు ఉంటాయి. సరస్సుల సంగమం అంటే 5 రకాలైనటువంటి సరస్సులు అనమాట గ్రేట్ లేక్స్ జలమార్గం అనేది. మరి 5 రకాల సరస్సులు అనేది చెప్తాను నెక్స్ట్ బిట్లో. పిట్స్బర్గ్ ఉక్కు కర్మాగారానికి నీటిని అందించేటటువంటి నది ఏది? పిట్స్బర్గ్ ఉక్కు కర్మాగారానికి నీటిని అందించే నదులు 3 అనమాట. ఇక్కడ ఓహియో అనేటటువంటి నది, అలాగే మనోగాహేలా అనేటటువంటి నది, అలెగ్ని అనే నది. ఓహియో, మనోగాహేలా, అలెగ్ని గుర్తుపెట్టుకోండి. ఈ 3 నదులు కూడా పిట్స్బర్గ్ ఉక్కు కర్మాగారానికి నీటిని అందిస్తున్నాయి. అలాగే గ్రేట్ లేక్స్లో అతి పెద్ద సరస్సు, ఎత్తైన ప్రదేశంలో ఉన్నటువంటి సరస్సు ఏది? అతి పెద్ద సరస్సు మరియు ఎత్తైన ప్రదేశంలో ఉన్న సరస్సు. ఈ గ్రేట్ లేక్స్ అనేది 5 నదుల సంగమం అని చెప్పుకున్నాం కదా. మరి ఈ 5 నదులు ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి 4 నదులు ఉన్నాయి చూడండి. అంటారియో, మిచిగాను, సుపీరియరు, హ్యూరాను ఉంది. నెక్స్ట్ ఇంకోటి మనకి ఏమొస్తుందంటే ఎరి అనమాట. ఎరి అనేటటువంటి నది. ఎరి అనే నది కాదు, సరస్సు. మరి ఇక్కడ పెద్దది ఏది అంటే అతి పెద్దది మరియు అతి ఎత్తైన ప్రదేశంలో ఉన్నది ఏంటంటే సుపీరియర్ సరస్సు. గ్రేట్ లేక్స్ అనేది 5 సరస్సుల యొక్క సంగమం. మరి 5 సరస్సులు కలిపితేనే గ్రేట్ లేక్స్ అంటారు. ఈ గ్రేట్ లేక్స్ అనేది అమెరికాలోని పిట్స్బర్గ్కును అలాగే అక్కడ మిన్నెసోటా అనేటటువంటి ప్రాంతం నుంచి ఇనుము తెచ్చుకుంటున్నారు కదా, దానికి సరఫరాలో ఉపయోగపడేటటువంటి జలమార్గం అనమాట. ఈ గ్రేట్ లేక్స్లో అతి పెద్ద మరియు అతి ఎత్తైన సరస్సు ఏదంటే మనకి ఇక్కడ సుపీరియర్ సరస్సు. టెక్స్టైల్ అనేటటువంటి పదానికి మూలపదమైన టేక్సియర్ అనేటటువంటిది లాటిన్ పదానికి అర్థం ఏమిటి? మరి టేక్సియర్ అనేటటువంటిది లాటిన్ పదం. టేక్సియర్ అనేటటువంటిది లాటిన్ పదం అనమాట. మరి లాటిన్ పదానికి అర్థం ఏమిటంటే నేయడం అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది. నెక్స్ట్ వన్, వస్త్ర పరిశ్రమను ఈ క్రింది విధంగా విభజిస్తారు. వస్త్ర పరిశ్రమను క్రింది వేటి ఆధారంగా విభజిస్తారంటే మరి ఇక్కడ ముడి పదార్థాల ఆధారంగా విభజిస్తారనమాట. చూడండి, ఒక్కొక్క ఆధారంగా విభజిస్తారు. ముడి పదార్థాల ఆధారంగా వస్త్ర పరిశ్రమను విభజిస్తారు. నెక్స్ట్ వన్, బ్రిటిష్ పాలనకు ముందు భారతీయులు అంటే ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ముడి పదార్థాలు అంటే ఏంటి? ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి అవసరం అవుతాయి. మరి ఊలు అలాగే ప్రత్తి ఇలాంటివన్నీ కొన్ని అవసరం అవుతాయి కదా, వాటిని ముడి పదార్థాలు అంటాం. వాటి ఆధారంగా వస్త్ర పరిశ్రమలని రకాలుగా విభజిస్తారు. మరి బ్రిటిష్ పాలనకు ముందు భారతీయుల చేతితో ఉడికినటువంటి చేనేత వస్త్రాలకు మంచి గిరాకీ ఉండేటటువంటి మార్కెట్ ఏమిటి అంటే ఇక్కడ మనకి హిస్టరీలో కూడా వచ్చాయి, మళ్ళీ రిపీట్ అయ్యాయి. మస్లిన్ అనేటటువంటిది ఢాకా ప్రాంతంలో మస్లిన్ అనేది మరి చేనేత వస్త్రాలకు గిరాకీ ఉండే ప్రాంతం. మరి మచిలీపట్నంలో
చింట్జన్ అనేటటువంటిది మచిలీపట్నంలో మంచి గిరాకీ ఉండే వస్త్రం. మరి కాలికట్లో కాలికోస్ అనేది మంచి గిరాకీ ఉండేటటువంటి మార్కెట్. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. అంటే ఈ మస్లిన్ వస్త్రాలకి ఢాకా మార్కెట్, చింట్జన్కి మచిలీపట్నము, కాలికోస్కి కాలికట్ ప్రాంతము. ఈ మూడు కూడా ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ప్రసిద్ధి పొందినవే. నెక్స్ట్ వన్, బ్రిటిష్ పాలనకు ముందు భారతదేశంలో బంగారు జరీ వస్త్రాలకు, బ్రిటిష్ పాలనకు ముందు, ఇప్పుడు కాదు, భారతదేశంలో బంగారు జరీ వస్త్రాలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఏది? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, బుర్హాన్పూర్ అనేటటువంటిది అనమాట. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి టెక్స్టైల్ మిల్లు అనేటటువంటిది స్థాపించబడిన ప్రదేశం. మొట్టమొదటి టెక్స్టైల్ మిల్లు స్థాపించబడిన ప్రదేశం ఎక్కడ? మరి 1818 సంవత్సరంలో కోల్కత్తాకు సమీపంలో, ఎక్కడంటే కోల్కత్తాకు సమీపంలో పోస్ట్ గ్లాస్టర్ అనే ప్రాంతంలో 1818లో కోల్కత్తాకు సమీపంలో మొట్టమొదటి టెక్స్టైల్ మిల్లుని స్థాపించడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, దేశంలో మొదటి యాంత్రిక విజయవంతమైన మిల్లు ఏ సంవత్సరంలో స్థాపించారు? యాంత్రిక విజయవంతమైన మిల్లు మరి ఏ సంవత్సరంలో స్థాపించారు అంటే ఇక్కడ మనకి బొంబాయి 1854 అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్, బొంబాయి 1854. నెక్స్ట్ వన్, బొంబాయిలో మొదటిలో పరిశ్రమ వేగంగా విస్తరించుటకు కారణం ఏమిటి? మరి బొంబాయిలో మొదట్లో పరిశ్రమ అనేది వేగంగా విస్తరించింది. మరి ఎందుకు అంటే అక్కడ గుజరాత్, మహారాష్ట్ర ఈ రెండు కూడా, గుజరాత్ మహారాష్ట్రాల్లో ఎక్కువగా తేమతో కూడినటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం కారణంగా, వెచ్చని తేమ గల వాతావరణం కారణంగా, మరి యంత్రాల దిగుబడి కొరకు నౌకాశ్రయాలు కూడా ఉండడం వలన, మరి ముడి పదార్థాల లభ్యతతో పాటు నైపుణ్యం కలిగినటువంటి కార్మికులు కూడా అందుబాటులో ఉండడం వల్ల ఆ వస్త్ర పరిశ్రమ అనేది బాగా అభివృద్ధి చెందడానికి కారణాలు. నెక్స్ట్ వన్, భారత వస్త్ర పరిశ్రమ మొత్తం ఉత్పత్తిలో ఎన్నవ వంతు ఎగుమతి చేస్తుంది? ఇక్కడ చూస్తే భారత వస్త్ర పరిశ్రమల ద్వారా మరి ఎంత ఎక్కువ వస్త్రం వస్త్రం అనేది ఇక్కడ మనకు ఉత్పత్తి అవుతుందో దాంట్లో మనం ఎగుమతి కూడా చేయగలుగుతున్నాం. మరి ఎంత వంతుని మనం ఎగుమతి చేయగలుగుతున్నాం అంటే అక్కడ చూస్తే ఎంత వంతును ఎగుమతి చేస్తున్నామంటే 3/1 అంటే ఇక్కడ చూడండి, మీరు ఈ తెలుగులో కూడా గుర్తుపెట్టుకోండి, 3/1 అంటే ఇక్కడ మనకి 1/3 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ముఖ్యమైన వస్త్ర తయారీ కేంద్రం కానిది ఏమిటి? ఇక్కడ ఏంటంటే వస్త్రంకి సంబంధించిన తయారీ కేంద్రం, ముఖ్యమైన తయారీ కేంద్రం కానిది ఏమిటి? ఇక్కడ చూస్తే లూథియానా, పుదుచ్చేరి, పానిపట్ ఈ మూడు కూడా, లూథియానా, పుదుచ్చేరి, పానిపట్ ఈ మూడు కూడా మనకి ముఖ్యమైనటువంటి వస్త్ర తయారీ కేంద్రాలే. వీటితో పాటు కోయంబత్తూర్, అలాగే చెన్నై, కాన్పూర్, అహ్మదాబాద్, ముంబై, కోల్కత్తా ఇవన్నీ కూడా వస్త్ర తయారీ కేంద్రాలే. అయితే లూథియానా, పుదుచ్చేరి, పానిపట్ ఇవి వస్త్ర తయారీ కేంద్రాలే. ఈ సేలం అనేటటువంటిది మనకి తమిళనాడులో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి గల పేరు అనమాట. నెక్స్ట్ వన్, అహ్మదాబాదులో మొదటి నూలు మిల్లు స్థాపించబడినటువంటి సంవత్సరం ఎప్పుడు? అహ్మదాబాదులో మొదటి నూలు మిల్లును స్థాపించబడిన సంవత్సరం మనకి 1861 అనమాట. 1861 సంవత్సరంలో మొట్టమొదటి నూలు మిల్లుని స్థాపించారు. మరి ఇది ఎక్కడ అంటే సబర్మతి నదీ సమీపంలో, సబర్మతి నదీ తీరాన ఈ అహ్మదాబాదులోని, గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదులో మొట్టమొదటి నూలు మిల్లుని 1861లో సబర్మతి నదీ తీరంలో స్థాపించడం జరిగింది. అహ్మదాబాద్ నూలు మిల్లుకు సంబంధించి సరి అయినది ఏమిటి? ఇది సబర్మతి నదీ తీరాన ఉంది. భారతదేశంలో రెండవ అతిపెద్ద వస్త్ర నగరంగా మారిందంట అహ్మదాబాదు. అలాగే మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచింది ఏదంటే అహ్మదాబాద్ అనమాట. అహ్మదాబాద్ అనేటటువంటిది మరి మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచింది. అలాగే మాంచెస్టర్ ఆఫ్ జపాన్ కూడా ఉంది నెక్స్ట్ బిట్టు, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినదే. మరి మాంచెస్టర్ ఆఫ్ జపాన్గా పేరుగాంచిన నగరం ఏది? మనకి అదే బిట్టుని ఇంకొకలాగా అడగొచ్చు. జపాన్లో ప్రముఖ వస్త్ర తయారీ కేంద్రం ఏది? మనకి మాంచెస్టర్ ఆఫ్ జపాన్ అని అడిగినా, లేదా జపాన్లో ప్రముఖ వస్త్ర తయారీ కేంద్రం అని అడిగినా ఒకటే ఆన్సర్ అనమాట. మీకు ఇక్కడ ఆప్షన్లో కన్ఫ్యూజ్ చేయడానికి
మీకు ఇక్కడ మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచినది ఏదైనా గుజరాత్ అని కూడా ఇవ్వచ్చు, అహ్మదాబాద్ ఇవ్వచ్చు. సో మనకి ఇక్కడ మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచింది అహ్మదాబాద్. అంటే నూలు మిల్లు కలిగినటువంటి కేంద్రానికి ఆ పేరు వచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా నూలు మిల్లు కలిగినటువంటి ఆ కేంద్రానికి ఆ పేరు వచ్చిందని గుర్తుపెట్టుకోండి. అది ఏదంటే ఒసాకా. ఒసాకా అన్నది మాంచెస్టర్ ఆఫ్ జపాన్గా పేరుగాంచింది. జపాన్లో ప్రముఖ వస్త్ర తయారీ కేంద్రం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఒసాకా నగరంలో నూలు మిల్లులకు నీరు సరఫరా చేసేటటువంటి నది ఏమిటి? యోడో నది. యోడో నది అనేది ఒసాకా నగరంలో నూలు మిల్లుకు నీరు సరఫరా చేస్తుంది. అలాగే పోర్ట్ గ్లాస్టర్. పోర్ట్ గ్లాస్టర్ అనేటటువంటిది ఎక్కడ ఉంది? పోర్ట్ గ్లాస్టర్ అనేది ఎక్కడ ఉంది? పోర్ట్ గ్లాస్టర్ ఎక్కడ ఉందంటే ఇక్కడ మనకి వెస్ట్ బెంగాల్లో ఉందన్నమాట. అంటే కోల్కతాకి సమీపంలో అని అన్నారు కదా మనకి. కోల్కతాకు సమీపంలో మరి పోర్ట్ గ్లాస్టర్ అనేది ఉందని చెప్పారు. అంటే మొట్టమొదటి టెక్స్టైల్ మిల్ అనేది 1818లో ఈ పోర్ట్ గ్లాస్టర్లోనే ఏర్పాటు చేయడం జరిగింది కదా మొట్టమొదటి టెక్స్టైల్ మిల్లు. మరి పోర్ట్ గ్లాస్టర్ కోల్కతాకు సమీపంలో ఉందని చెప్పారు. సో మనకి అది వెస్ట్ బెంగాల్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సహజమైనటువంటి నూలు ఏది? సహజమైనటువంటి నూలు ఏది అంటే ఇక్కడ జనపనార అనేది సహజమైన నూలు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ముడి పదార్థం కానిది ఏమిటి? మనకి ఇక్కడ ఏంటంటే టెక్స్ట్ బుక్లో మనకి పేజ్ నెంబరు 118లో కిందనిచ్చారనమాట. ముడి పదార్థానికి 2 ఉదాహరణలు, తుది ఉత్పత్తికి 2 ఉదాహరణలు, తృతీయ కార్యకలాపానికి 2 ఉదాహరణలు అలా అని చెప్పేసి మనకి ఇచ్చారు. అవన్నీ కూడా మీకు బిట్ల రూపంలో, మీకు అక్కడ 2 ఉదాహరణలు అడిగారు కానీ మీకు ఇక్కడ 3-4 ఉదాహరణలతో మీకు ఇక్కడ బిట్ల రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ బిట్ చూసుకుంటే ముడి పదార్థం కానిది ఏది? ముడి పదార్థం కానిది ఇక్కడ మొక్కలు, జంతు ఉత్పత్తులు ముడి పదార్థమే అవుతుంది. మరి ఖనిజ ధాతువు నుంచి మనం ఖనిజం తయారు చేస్తాం. సో ఖనిజ ధాతువు అనేది ముడి పదార్థమే అవుతుంది. మరి అటవీ మరియు సముద్ర ఉత్పత్తులు కూడా, అటవీ ఉత్పత్తులు, సముద్ర ఉత్పత్తులు ఈ రెండు కూడా ముడి పదార్థమే అవుతుంది. సో ముడి పదార్థం ఆధారంగా మనకి 4 రకాలుగా విభజించారని సంగతి తెలుసు కదా. సో మొక్కలు మరియు జంతువుల ఉత్పత్తులు అనేది వ్యవసాయ ఆధారితం. అలాగే ఖనిజ ధాతువు అనేది ఖనిజ ఆధారితం, అటవీ ఆధారితం, సముద్ర ఆధారితం అనే 4 రకాలుగా విభజించడం కూడా జరిగింది. సో ఇక్కడ మనకి కాగితం అనేటటువంటిది ఇక్కడ ముడి పదార్థం కాదు. కాగితం అనేది ఏంటి? తుది ఉత్పత్తికి చెందుతుంది. అంటే ముడి పదార్థం అనేటటువంటి దీనికి కాగితం తయారీకి ఉండేటటువంటి ముడి పదార్థం ఏమవుతుంది? చెట్లు కలప అనేది ముడి పదార్థం అయితే కాగితం అనేది తుది ఉత్పత్తి. సో ఇక్కడ ముడి పదార్థం అయితే కాదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో తుది ఉత్పత్తి కానిది ఏమిటి? తుది ఉత్పత్తి అంటే అంతిమ ఉత్పత్తి. మనకి ఇక్కడ కాగితం అనేది అంతిమ ఉత్పత్తి, వస్త్రం అనేది అంతిమ ఉత్పత్తి, ఇనుము అనేది మరి అది కూడా మనం ముడి సరుకుని నుండి తీస్తాం. సో ఇది కూడా మనకి తుది ఉత్పత్తి. ఈ బాక్సైట్ అనేటటువంటిది ముడి పదార్థం అనమాట. ఎందుకంటే ఈ బాక్సైట్ నుంచి మనం చాలా రకాలుగా ఖనిజాలు తీస్తాం. అందులో భాగంగానే మనం అల్యూమినియం అనేటటువంటి తీస్తాం కాబట్టి ఇది బాక్సైట్ అనేది తుది ఉత్పత్తికి చెందదు. నెక్స్ట్ వన్, తృతీయ కార్యకలాపం కానిది ఏమిటి? మరి ఇక్కడ ఈ రవాణా, బ్యాంకింగు, వ్యాపారం ఇవన్నీ కూడా మనకి తృతీయ కార్యకలాపానికి చెందినవి. ఈ చేపల సేకరణ అనేటటువంటిది మనకి వ్యవసాయానికి సంబంధించింది ప్రాథమిక కార్యకలాపానికి చెందుతుందన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కానిది ఏమిటి? వ్యవసాయ ఆధారిత పరిశ్రమ మనం ముడి సరుకుల ఆధారంగా 4 రకాలని చెప్పుకున్నాం. మరి అందులో భాగంగానే వ్యవసాయ ఆధారిత పరిశ్రమ అనేది వస్తుంది. మరి అందులో మనకి ఇక్కడ ప్రత్తి పరిశ్రమ ఉంటుంది, తోళ్ల ఉత్పత్తులు ఉంటుంది, పాల ఉత్పత్తులు ఉంటుంది. కాగిత పరిశ్రమ అనేటటువంటిది అడవి ఆధారిత పరిశ్రమ, చెట్ల ఆధారంగా జరుగుతుంది. అందుకే అడవులు నరికివేస్తున్నారు, ఎందుకంటే కాగితం తయారీకి. సో అడవుల్ని మీరు నరికివేయడం కాగితాన్ని తగ్గించుకుంటే మనం కొన్ని చెట్లని మనం ఆదా చేసినట్లని కూడా చెప్తుంటారనమాట. సో కాగితం పరిశ్రమ అనేది అటవీ ఆధారిత పరిశ్రమ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో కుటీర పరిశ్రమ కానిది. కుటీర పరిశ్రమ అంటే ఇంట్లో ఉండి తయారు చేసుకునేది అనమాట. ఇక్కడ బుట్టల అల్లడం, కుండల తయారీ, హస్తకళలు ఇవన్నీ కూడా కుటీర పరిశ్రమలు. సో ఇక్కడ ఆటోమొబైల్స్ అనేవి, ఈ కుటీర పరిశ్రమ అనేది చిన్న తరహా పరిశ్రమకు చెందుతుంది. మరి ఈ ఆటోమొబైల్స్ అనేది పెద్ద తరహా పరిశ్రమకు చెందినది. మనకి పరిమాణం ఆధారంగా పరిశ్రమలు 2 రకాలని చెప్పుకున్నాం. చిన్న తరహా పరిశ్రమలు, పెద్ద తరహా పరిశ్రమలని. సో చిన్న తరహా పరిశ్రమల్లోకి మనకి కుటీర పరిశ్రమలు అనేది వస్తుంది. పెద్ద తరహా పరిశ్రమల్లోకి భారీ యంత్రాల తయారీ మరియు ఆటోమొబైల్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సహకార రంగానికి చెందినది ఏమిటి? ఇక్కడ చెందినది కాదు, సహకార రంగానికి చెందినది ఏమిటంటే ఇక్కడ ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అనేది సహకార రంగము. సుధా డైరీ అనేది సహకార రంగం. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సుధా డైరీ అనేది మనకి పిక్చర్ దగ్గర ఇచ్చారు. పిక్చర్ దగ్గర ఏవి ఇచ్చినా మీరు తప్పనిసరి గుర్తుపెట్టుకోవాలి. ఆనంద్ మిల్క్ యూనియన్ కూడా సహకార రంగం. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఎవరీవన్. కంప్లీట్ అయింది.
ఇంకొక లెసన్తో మనకి జాగ్రఫీ కంప్లీట్ అవుతుంది.